ఇప్పుడు ఒక ర్యాంక్ ఉంది, ఫైల్ ఉంది. సో దానికి కొల్లాయించాలి, నెకెట్లాయించాలి ఎందుకు వాడతారంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మధ్య గ్యాప్ గా సరిపోతే అందులో సీనియర్ వెళ్ళలేకపోతే ఈ కొల్లాయించాలి కమాండ్ అయితే వాడతారు. ఎలా వాడాలో చూద్దామండి. సో ప్రేట్ సావధాన్ ప్రేట్ కొల్లాయించాలి. చూసారు కదా, కొల్లాయించిన సరికి వాళ్ళకి అంటే సెంటర్ పర్సన్ కాన్స్టెంట్గా ఉంటారు కానీ ఫ్రంట్ పర్సన్ ముందుకి బ్యాక్ పర్సన్ స్టెప్ బ్యాక్ వేస్తారు. సో మనం చెకింగ్ చేసేస్తాం. ఇప్పుడు మనకి బ్యాక్ పంపించాలి. నాకు కమెంట్ ఏంటంటే ప్రేట్ నెకెట్లాయించాలి. సో ఇది కొల్లాయించాలి, నెకెట్లాయించాలి అనమాట. సో నెక్స్ట్ కమాండ్ ఏంటంటే మనకి వామప్ అంటే క్యాడెట్స్కి కొద్దిగా జోష్గా ఎనర్జెటిక్గా ఉండడానికి వామప్ అని ఉండాలి కదా. అది రన్నింగ్ అవ్వచ్చు, లేదా దౌడ్ కదంతలు తేజ్ కంతలు. సో దౌడ్ కదంతా తేజ్ కంత చేపిస్తాను. పరేడ్ బాయే ముడ్ పరేడ్ సావధాన్ दोनों बजलक कड़े कड़े कदंतल शुरू कर. సో ఇది కడే కడే కదంతలు అంటే కంటిన్యూస్గా మనం చెప్పేదాకా అలా కంటిన్యూస్గా కదంతలు కొడుతూనే ఉంటారు అనమాట. సో వీళ్ళు చెప్పడానికి ప్రేట్ తమ్ కదా అంటే తమ్ అని చెప్పేసి అయిపోలేదు. ఆ కార్స్ అంటే లెఫ్ట్ నుంచి మన రైట్కి వచ్చేదా కొట్టారు. సో ఇప్పుడు కడే కడే కదంతో తెలిసింది మీకు. ఇప్పుడు దౌడ్ కదంతలు ఏంటని చూద్దాం. ప్రేట్ दोनों बजलक प्रेट दौड़ कदंतल शुरू कर. ప్రేట్ తమ్. సో ఇది దౌడ్ కదంతలు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే నాకు అంటే మినిమం ఇన్నే కావాలి అంటే ఇన్ని కౌంట్స్ కావాలని చెప్పేసి దౌడ్ కదంతలు, తేజ్ కదంతలు, అలాగే దోనో నిప్పుల్ లాక్ ఉంటుంది. సో దీనిలో దౌడ్ కదంతలో మనకి మినిమం ఇన్నే కావాలని చెప్తారు కదా, అది ఎట్లా చెప్పాలి కావాలని చెప్తాను మీకు. दोनों बजलक एक दो तीन तक तेज कदंतल शुरू कर. సో ఇది తేజ్ కదంతలు కదా. ఇప్పుడు దౌడ్ కదంతలు ఎట్లా చేయాలని చెప్పి చూపిస్తాం మీకు. दोनों बजलक एक दो तीन तक दौड़ कदंतल शुरू कर. సో దౌడ్ కదంతలు, తేజ్ కదంతలు మీకు అయిపోయింది కదా. ఇప్పుడు నిప్పుల్ లాక్ ఎట్లా, అసలు నిప్పుల్ లాక్ అంటే ఏంటి అది కూడా సేమ్ అండి. ఇది చేపిస్తే యూజ్ ఏంటంటే మనకి షూట్ విసిరినప్పుడు కానీ ఇప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. జాయింట్స్ పట్టడం కానీ అంటే లెగ్ జాయింట్స్ కరెక్ట్ పట్టుకుని ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఇది అనమాట దీనికి. సో దోనో నిప్పుల్ లాక్ చేసేస్తే దోనో నిప్పుల్ లాక్. సో నిప్పుల్ లాక్ అన్నది ఎందుకంటారంటే నిప్పుల్ హైట్ వరకు పెట్టుకుంటారు కదా, సో నిప్పుల్ లాక్ అంటారు. సో ఆ లెవెల్ ఖచ్చితంగా ఫుట్ అనేది మన ముడికని తగలాలన్నమాట, ల్యాబ్స్ అనేవి. సో ప్రేట్ एक दो तीन तक तेज कदंतल शुरू कर. సో ఇట్లానే మళ్ళీ దౌడ్ కదంతలు ఉంటుంది. సో అట్లానే ఇవన్నీ కామన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఏంటంటే మన క్యాడెట్స్ యాక్చువల్లీ మన ముందైతే ముగ్గురు ఉన్నారు, కానీ ఒక 20, 30, 40 మంది ఉన్నప్పుడు కౌంట్ చేయడానికి మనకైతే టైం పడుతుంది. సో వాడిని సింపుల్గా ఒక కమాండ్తో మొత్తం తెలుసుకొని అట్లాగని చెప్పేసి మీకు ఇప్పుడు ఒక కమాండ్ చెప్తాను. సో कैडेट्स प्रेट सावधान प्रेट टेनिस से नंबर शुरू कर. సో ఇక్కడ చూసారు కదా, 1, 2 చెప్పారు. ఇక్కడ నో బ్లాంక్ అని ఎందుకు చెప్పారంటే ఇక్కడ అంటే యాక్చువల్గా మనకి ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇలా చెప్పారు. ఒకవేళ బ్యాక్ సైడ్ ఫస్ట్ పర్సన్ వెనకాల ఒక ఇద్దరు ఉన్నారు, సెకండ్ పర్సన్ వెనకాల కూడా ఇద్దరు ఉన్నారు, కానీ బ్యాక్ పర్సన్ వెనకాల ఒకటి ఉన్నారు అనుకోండి, ఒక బ్లాంక్. యాక్చువల్గా బ్లాంక్ అని అంటే ముగ్గురు ఉండాలి కదా. సో ఒకరు ఉంటే ఒక బ్లాంక్ చెప్తారు, ఒక ముగ్గురు ఉన్నాకో అప్ టు నో బ్లాంక్ అనమాట. అంటే దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది పర్టికులర్ కాషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రేట్ సావధాన్. సో ఈ పర్టికులర్ కాస్ట్ అనేది చాలా తక్కువగా వాడతారు. అసలు ఎందుకు వాడతారని కూడా ఫస్ట్ నేను దాని గురించి చెప్తాను నేను ముందు. సో ఇక్కడ ఒక 30 మంది 40 మంది ఉన్నారు. సో నా ఫ్రంట్ ఈ పర్సన్ మాత్రమే కావాలి, లేదా ఈ పర్సన్ అటువైపు పంపించాలి. వీళ్ళందరినీ ఇక్కడ ఉంచాలి కాన్స్టెంట్గా, కానీ ఈ పర్సన్ మాత్రం పక్క పంపించాలి. ఏం చేయాలంటే ప్రేట్ ఏకదం డైనేచల్. చూసారు కదా, ఇంకేస్ మనం బాయేచల్ కావాలితే ఏకదం బాయేచల్. సో ఇంకా ఒక పర్సన్ మాత్రమే కావాలనిపించింది, ఒక పర్సన్ పంపించాను. ఇంకేస్ మొత్తాన్ని అంటే ప్రేట్ ఏకదం పీచే చల్. చూసారు కదా, అంటే మన పీచే అయితే పీచే, డైనే అయితే డైనే, బాయే అయితే బాయే, ఆగే అయితే ఆగే. ఇది ఈ కార్షన్ని 4 రకాలుగా కూడా వాడుకోవచ్చు, ఒక ఆదా తప్ప. ఆదా అనేది 90% ఎప్పుడో రేర్గా, అంటే ఆదా అనేది ఎప్పుడు యూస్ చేస్తారంటే ఒక పక్క మనం ఇలా నాకాస్ వీళ్ళు క్లాస్ చెప్తున్నారు కదా, ఇంకేస్ ఎవరైనా సీనియర్ వచ్చారు, ఆ సీనియర్ నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నారు,
కానీ వీళ్ళు సౌదోళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నేను లీడ్ తీసుకున్నాను కాబట్టి వీళ్ళు నా మట్టే వింటారు. కానీ పక్కన సీనియర్ క్లాస్ చెప్పినప్పుడు నేను చెప్తా ఏ కదం డైనేచల్ కానీ ఆదా డైనేముడ్ అంటే సీనియర్ క్లాస్ కింద టర్న్ తిరుగుతారు అనమాట. సో ఆ పర్టికులర్ సెషన్లో తప్ప ఇంకెప్పుడు కూడా ఆదా డైన్ అనేది ఆదా బాయ్ అనేది యూజ్ చేయరు అనమాట. సో